నువ్వు మా అమ్మ మీద చేస్తున్నావు. అర్థం చేసుకో బావా, ప్లీజ్ బావా, అక్కను పంపించు బావా, నాకు అక్క ఇవ్వలేదు బావా. ఏంటి అర్థం చేసుకునేది? అది కాదు బావా, శ్రీమంతం అయినా తెల్లారే మళ్ళీ అక్కను అడగడతా బావా, పంపించు బావా. బావా అమ్మాయి చేసినందుకు నువ్వు అట్లా మనసులో పెట్టుకో బావా, దండం పెడతావు బావా. మా అమ్మ చేత ముఖాన్ని వచ్చినావు అనుకో. ఒకసారి నా ఇంటి ముఖాన్ని నువ్వేం మాట్లాడదా, చెల్లెని కూడా చెప్తా. అది కాదు బావా, ఒక్కసారి అక్కను చూపించు బావా, చూసి వెళ్ళిపోతా. చూసలే నన్ను అది కాదు బావ, ఒక్కసారి పంపించు బాబా. అడుగు అది కాదు బావ, నువ్వు జగన్ మనసు పెట్టుకో బావా, ఒక్కసారి బావా అక్కను చూసి వెళ్ళిపోతా. అక్క బయటకు వస్తే అక్క ఇద్దరు మెడిసిన్ ఇరుగుతా చెప్తాను. నడతావా తోలు వల్ల కూడా నువ్వు నడు. ఏం చేస్తారు నువ్వు మారా నువ్వు ఇంతేనా? నీ పైసలు ఎక్కడేలా మళ్ళీ ఎవరు ఇచ్చిండ్రా నీకు పైసలు? ఇది వాళ్ళకే అన్న దగ్గర 3000 అప్పు చేసుకొచ్చి అక్క 4 రోజులకి ఇతనట్టుగా డబ్బులు వారం అవుతుంది అన్న. 4 అంటే 4 రోజులకే తెచ్చిస్తారా అన్న? మాకు ఇంట్లోకి వెళ్ళక ఇబ్బంది అవుతుంది. అయినా నువ్వేమన్నా నాకు చెప్పించినావా అన్న? నీకు పైసలు ఇయ్యంగా ఏదో నేను తీసుకొచ్చి ఇస్తా అన్న అంటే మళ్ళీ ఇంటి ముంగడు కురికొచ్చినావు. ఇస్తపో అన్న, నువ్వు ఇచ్చిన 3000కు 30 సార్లు వస్తాను ఇంటికి. నేనే పట్టుకొచ్చిస్తావా? ఎటువైనవే చెప్పకుండా చేయకుండా హాస్పిటల్ పోయినత్తమ్మా. హాస్పిటల్ పోయినావా? అంటే హాస్పిటల్ పోయి నీ తమ్మిని పిలిపించుకొని నీ తమ్మి దగ్గర పైసలు అడుకొని హాస్పిటల్ చూపించుకున్నాక నీ తమ్మిని మెల్లగా తమ్మా మా ఇంటికి పోరాని పంపించినావు కదా నువ్వు. ఏం తెలుగు సంపాదించుర్రే అక్క తమ్ముడు ఇద్దరు కలిసి. తమ్ముడు వచ్చిండు అత్తమ్మా? తెలియదా నీకు? నీ తమ్ముడు వచ్చిండు అత్తమ్మ అంటాను. ఎంతసేపు అయితే అత్తమ్మా తమ్ముడు వచ్చి? నాకు ఎక్కడ పని పాట లేదు. నీ తమ్ముడు ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు పోతాడో టైం చూసుకుంటుంటా. మా సక్కదానం చూస్తేనేమో గట్లుండే, ఇక నీ సక్కదానం చూస్తేనేమో గిట్లుండే. ఇక ఇల్లు ఏమన్నా పైకి వస్తాలే, పైకి రాదు. ఉన్న రోజు కాదు లేని రోజు అన్నాస ఏవో నువ్వు నాకు చెప్పకుండా మా అమ్మకు చెప్పకుండా హాస్పిటల్ పోయినా అంటే నడు వస్తున్నాడు. ఇంత కూడా బుద్ధి లేదు. ఏంటో ఈ పద్ధతి అర్థమైతే లేదు. మీ అమ్మని చూస్తేనేమో గట్లున్నది, నీ సగం చూస్తేనేమో గిట్లున్నది. అంతే అట్లే ఉన్నాడు. ఎటు చూసినా ఏం కట్టాలన్న మంచి లేదు. అమ్మాయి నేను పట్టుకున్నానంటే చేసుకున్నానంటే మంచిగా చూసుకుంటానంటే ఏందో నీ బాధ. ఆమెను చూస్తేనేమో ఆమె ఇంట్లో కూడా నిద్రలేదు నా తోడ ఉండి. అబ్బాయి లేనందుకు తమ్ముడు అమ్మలకు చూసుకున్నాను అనుకున్నా.
సుమా సుమా ఏమనుకున్నాను లే ఆకలి అన్నం లేదు, కొన్ని బియ్యం పెడతా, కొద్దిసేపు కూర్చో. అన్నం లేదా అబ్బో ఫుల్ ఆకలి అవుతుందంటే పొద్దు నుంచి చేయలే అమ్మా అమ్మా ఇదేదో పది ఇదేదో బయట అంటున్నది బియ్యం పెట్టుకో నువ్వు వెళ్ళే తినలేదు, పొద్దుగాల హాస్పిటల్ టైం అవుతుందని తినకుండానే పోయినా. తొందర పెట్టుకో నాకు ఆకలి అవుతాం కావాలి తొందర పెడు బావా రాఖీ పండుగ రోజు మీ బావతో తిప్పేయం కదా. అది కాదే, ప్రతిసారి రాఖీ కట్టించుకున్నాం, ఈసారి కూడా రాఖీ కట్టించుకోలేదు కదా. ఎంత కష్టాలలో ఉంటుంది రక్షాబంధన్ అంటే అక్కను చెల్లెను ఖచ్చితంగా కట్టుకునేది ఏం లేదు రాఖీ. మా బావతోటి కన్నులు తినైనా మంచిది, ఏది ఏమైనా కానీ మా అక్కతోటి రాఖీ కట్టించుకొని తిరుగుతాను. నాకు మా అక్కకి అమ్మ నాన్న లేరు, నాకు అదే అమ్మ, ఎలాగైనా మంచిది దాంతో రాఖీ కట్టించుకొని తిరుగుతాను. అదే అడుగు ముందు చేస్తే మంచిగా ఉండాలి. అది కాదక్కమ్మ, ఈరోజు రాఖీ పండుగ కదా, అక్కను ఒకసారి ఇల్లు అక్కమ్మ రాఖీ కట్టించుకొని వెళ్ళిపోతా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా ఇంటి గడుపు దక్కొద్దని? దున్నపోతు మీద వాడబడితే దులుపుకొని పోయిందట. ఛీ, మీరు కూడా అట్లనే తయారయ్యారు. నడు. ఏంటిదే ఏమో చదువుతున్నావు అది ఇవాళ రాకెట్ల పండుగ కదా, అయితే తమ్ముడికి రాకెట్ కట్టద్దామని. రాఖీ కట్టు లేదు నేను ఎక్కడికైనా పోతున్నానా లేకపోతే నాకేమైనా రాఖీ కట్టడానికి కట్టురా ఇంకోసారి అటు పోతా రాఖీ కడతా అని చెప్పేసి ముచ్చారు నాకు చెప్పాలి అప్పుడు ఇవ్వక నువ్వు రాఖీ కట్టా పోతాడ. ఏంటిది అసలు రాఖీ పండుగ అంటే ఏంటన్నా నీకు తెలుసా? తెలియదు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడతాను. నాకు ఎవరన్నా కడతాను అని అంటాను. నీకు ఉంటే కదా కట్టడానికి. నువ్వు ఒక్కరివి తప్ప ఎవరన్నా నీకు పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఎవరన్నా వచ్చి వాళ్ళ పిల్లల చీట నీకు కడతాందా? కట్టుకుంటా రక్తబంధం వీళ్ళు ఏంటన్నా తెలుస్తుంది. సంవత్సరానికి వచ్చే ఒక రాఖీల పండుగకు రాఖీ కోసం అన్నదమ్ములు అక్క చెల్లెండి ఎంత ఆడటవుతుంది చూస్తారో నీకు ఏం తెలుసు? బాగా మాట్లాడతాను. తమ్ముడు ఏం మాట్లాడలే మళ్ళీ ఇంకేం ముఖం పెట్టుకొని రాఖీ కడతా అని పోతాడ. రాఖీ లేదు బరోబ్బరి పోతా, అంతకంటే ఎక్కువ అనుకుంటావు. నీకు దమ్ముంటే పోయి అంత కొట్లాడుకో, లేకపోతే నువ్వు అని కొట్టు ఆడు నిన్ను కొడతాడు. మా ఇద్దరిని విడవాపుడేంది? అసలు నువ్వెవరు మా ఇద్దరిని విడవాపడానికి? నేనెవరా? నిన్ను తాళి కట్టిన భర్తని. ఈ తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోడు. భార్యకి ఏమేం కావాలో అన్ని చూసుకోవాలి. అబ్బాయి చెప్పేటి అని నిన్నుకుంటా నేను మొగోంది అని అంటే ఎవ్వదూకోదు. నేనేపటిగా ఇంట్లో వాడు ఉంటానా గాని ఇంకోదైతే ఎప్పుడో వీకేది. ఎందుకు తెలుసా? నా తమ్ముడిని బాధ పెట్టుడు ఇష్టం లేక ఇంట్లో వాడు ఉంటాను, అంతకు మించి ఏం లేదు. నువ్వు పోతే మీ తమ్ముడు బాధపడతాడని చెప్పేసి భరిస్తానవా? ఇప్పుడు మీ తమ్ముడు బాధపడేది ఎట్లుంటుందో నేను చూపిస్తా. బరోబ్బరు అవుతా. ఏం చేస్తావో చేసుకో, ఖచ్చితంగా తమ్ముడికి దగ్గర. ఏంటిది పోతావా? ఎటు పోతావు? ఎటు పోతానా? నా తమ్ముడికి రాఖీ కట్టడానికి ఉందిగా. ఎన్నైనా కూడా సిగ్గులైతే మరి మీది. అది కాదమ్మా, ఈరోజు రాఖీ పండుగ, ఒక్కసారి అక్క పంపించేస్తామ్మా, రాఖీ కట్టుకొని వెళ్ళిపోతామ్మా. తమ్మ
మాట మర్చి గడప దొక్కొద్దు. రే మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చినవరా? అట్లా కాదు పెద్దమ్మ, నువ్వు ఎట్లా పంపియవు అక్కని ఇంటికని నేనే మీ అక్కకు రాఖీ కట్టే దాన్ని తీసుకొని వచ్చిన పెద్దమ్మ. ప్లీజ్ పెద్దమ్మ అర్థం చేసుకో, మాది తప్పే. ఒక్కసారి చెప్తే నీకు అర్థం అయితే లేదే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రావద్దు రావద్దు నా ఇంటి గడప దొక్కొద్దు అని చెప్పినా. బావా వెళ్ళిపోయి బావా నువ్వు కొంచెం చెప్పు బావా. అత్తమ్మ నువ్వు నా పుట్టింటికి పంపించకుండా 5 నెలల ముందు నుంచి నా పుట్టింటికి నేను పోలేవు. కసకి రాజుకి పండు పోతాంటే కూడా నువ్వు కిందగానే పట్టే తిరుగుతాను. వాడిని మొన్న వచ్చి తీసుకుపోతాంటే కూడా నువ్వు వాడికి కొట్టి పంపించేది. అయినా కానీ ఒక చిన్న ఆశతోనే నా అక్క చేతి రాగిడి కట్టించుకుంటా నడిస్తే ఇద్దరు కలిసి ఇంతకాలం ఇచ్చేస్తాను. అయినా మేము ఏం పాపం చేసినాం? మాకు అమ్మలేదు నాన్నలేదు అడగడానికి ఎందుకు ఇట్లా చేస్తాను? మీకు ఇంతగానో కోపం తమ్ముని నన్ను దెబ్బలు కొట్టుంది పడతాం కదా. మాకు అమ్మ నాన్నలేని బాధ కంటే ఉండి మేము ఇద్దరం కలుసుకోలేక మాట్లాడుకోలేక ఈ బాధ ఎక్కువ అనిపిస్తుంది. అంతానో కోపం ఉండే కొట్టు బావా కొట్టు, కానీ అక్క చేతుడి రాగి కట్టించుకొని వెళ్ళిపోతా బావా. నా తమ్ముడికి ఎలా ఖచ్చితంగా రాగిడి నా తమ్ముడు పూలు పళ్ళు పట్టుకుని వచ్చేది. మేమేమన్నా ఏం చేసినాం? మొన్న శ్రీమంతాన్ని కోసం అడిగితే పంపియా అన్నారట. అంత పాప పొలం అయిపోయినామా? ఖచ్చితంగా రాగి ఎట్లా కట్టుకుంటావో నేను కూడా వస్తా. కట్టువాను నీ తమ్మిడికి ఎట్లా కట్టో కట్టు. రాయి కట్టే ఏం లేదు, తప్పుడే వచ్చిన ధర నేను పడవరి. ప్లీజ్ అన్నయ్య. ఏయ్ అన్నయ్య లేదు ఎవరు లేడు నడు. నా కొడుకు ఎవరు కడతారు రాకి? నా కొడుకు సల్లగా బతలేడా? పో నీ మొగుని పట్టుకో నువ్వు. అబ్బా అయితే మొన్న సీమంతం చేస్తున్నాను అత్తే నేను ఎల్లగొట్టిందా అని ఇప్పుడు 2 పళ్ళు కలుపుతాయని రాకెట్ కట్టచ్చు సీమంతం చేయొచ్చు అని వచ్చిర్రా మీరు? ఆహా ఏం తెలుగు కొత్త వచ్చిర్రా మీరు. ఎన్ని తెలుగులు ఉపయోగించినా కూడా దీనికి సీమంతం చేయనియను, నీకు రాఖీ కట్టనియను. నడువే నడు నడు నాకు ఈడు కట్టుకోనికి. బిడ్డ ఈ గడప దాటి బయటకు వచ్చినామనుకో ఎప్పటికి నీ అవ్వగారింట్లో ఉండాలి. మళ్ళా తిరిగి నా గడప మాత్రం దొక్కనియను. నడవాడు లోపలికి. అది కాదమ్మా, ఒక్కసారి వస్తామా రాగి కట్టించుకొని వెళ్ళిపోతామా, ఒక్కసారి పంపించేస్తామా. అరే చెప్తే నీకు అర్థమైతే లేదా? నడు. బావా నువ్వన్నా బావా తమ్మకి నేను రాగి కట్టించుకొని వెళ్ళిపోతా బావా. రాగి అటు లేదు ఏం లేదు, నడు. బావా ప్లీజ్ బావా రాగి కట్టించుకొని వెళ్ళిపోతా బావా, ప్లీజ్ బావా. చందన నా అక్క కోసం ఇచ్చిన రాగి కట్టనియరు, ఆ సారే పెట్టనియరు. ఆ గడప అంటే కన్న తల్లితో సమానం. ఆ గడపకి బొట్టు పెట్టి ఈ రాగి సారే అక్కడ పెట్టిరా. అక్క సారీ తీసుకో అక్క, పోయాక అక్క. అక్క చీర సారా వేసుకో అక్క, జాగ్రత్త. రాగిట్ల పండుగ రాగిట్ల పండుగ అన్నదమ్ముల నక్కడిళ్ళలో ఒకటి చేసిందంటే శ్వాస దగ్గర దూరం తింటుంది. సీరసార తెచ్చి నా అక్కకు కానుక పెడుతున్నాని కడుపు మీద పెట్టి అక్క నువ్వే నా కన్న తల్లి అని చెప్పుకుంటా ఇక్కడ పెట్టిపోతా. ఎవరిని కావాలరా వాళ్ళు తెచ్చిన సీరసారా? అవునమ్మా వాళ్ళకి పొగరు బాగుంది, ఎన్నిసార్లు చెప్పినా అని మారడం లేదు. వాడు సీరదు వాడు సారదు. నా తమ్ముడికి రాగిడి కట్టలేకుండా మరచుకున్నా. నా ఇంటికి అనుంచి నా తమ్ముడు జోలికి వచ్చిన వరకు సంపి ఏమనుకుంటాను? నీకు వీళ్ళు
ఇవరగా పోననుకున్నా కానీ ఇప్పుడు చెప్తానా నా తమ్ముడు నన్ను సాదుకునేంత సత్తానికి ఉన్నది. ఖచ్చితంగా నేను పోతా. ఇన్ని రోజులు అన్ని బాధ పెట్టుడు ఇష్టం లేక ఈ ఇంట్లో పడున్నా. నాకు ఇంకొకడు వద్దు, ఇల్లు వద్దు. నా తమ్ముడు నన్ను బంగారం లెక్క కాదుకుంటాడు. ఏం చేసుకుంటా చేసుకోండి. పుట్టింటి సారా పార్ట్ 2 వెయిట్.